రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్లోని అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నౌకాదళ పోర్ట్ కరాచీ పోర్ట్. ఆ కరాచీ పోర్ట్లో ఒక సరకు రవాణా చేస్తున్నటువంటి పడవ హఠాత్తుగా నిప్పంటుకుంది. నిప్పంటుకోవడం ఏంటి, భారీ పేలుళ్ళు మొదలైన ఢామ్ 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 అన్నటువంటి శబ్దాలతో మొత్తం కరాచీ పోర్టు దద్దరిల్లిపోయింది. సివిలియన్ పోర్టు దద్దరిల్లింది, మిలిటరీ పోర్టు దద్దరిల్లింది. చాలాసేపటి వరకు ఆ పడవలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను పేలడము, పెద్ద ఎత్తున శబ్దాలు రావడము, కరాచీ నగరం అంతా కూడా కంగారు పడటము, చివరికి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, నేవీకి సంబంధించిన అధికారులు దీని గురించినటువంటి వార్తలు పైకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నేవీకి చెందినటువంటి పడవలో, సరకు రవాణా చేసేటటువంటి పడవలో పేలుడు జరగడం ఏమిటి, నిప్పంటుకోవడం ఏమిటి, ఆ నిప్పంటుకున్న తరువాత పేలుళ్ళు రావడం ఏమిటి, దీనితో స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే ఆ పడవలో బోలెడన్ని ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఉంది. కరాచీ పోర్ట్లో అది ఏం చేస్తోంది? సో కరాచీ పోర్టు నుంచి అది ఎక్కడికో ప్రయాణం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది అంత రహస్యం, దాని గురించి ఏమీ చెప్పడం లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి గుసగుసల విభాగం ఏదైతే ఉందో, ప్రజలు శబ్దాలైతే విన్నారు, ఇంటర్నెట్ని బ్లాక్ చేసినంత మాత్రాన విపిఎన్ ద్వారానో ఇంకొక మాధ్యమం ద్వారానో సమాచారం బయటికి రాకుండా ఉండదు. ఇప్పుడు ఆ సమాచారం వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే, ఇరాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ ఆ పడవ మీద దాడి చేసింది. ఆ పడవలో ఉన్నటువంటివన్నీ కూడాను ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ కూడాను ఇరాన్కి రహస్యంగా చేరవేసేందుకు ఈ పడవలో నింపి పెట్టారు. ఇది బయలుదేరడానికి ముందే ఇరానియన్ డ్రోన్ వచ్చి దానిపైన దాడి చేసింది. దాడి చేయడంతో ధ్వంసమైందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఉద్యమం ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే వాళ్ళు ఇస్లామిక్ విధానాల్ని బలవంతంగా ప్రజలపైన రుద్దుతున్నారు, హిజాబ్ వేసుకోకపోతే కొట్టేస్తున్నారు, ఎవరైనా గనక కొద్దిపాటి పాశ్చాత్య దుస్తులు వేసుకుని రోడ్డు మీదకి మగవాడు వచ్చినా కొట్టి చంపేస్తున్నారు. ఇటీవల కొందరిని ఉరి తీశారు, మరికొందరిని దాదాపు 200 మందిని ఉరి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి పాలకులు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దానితో పాటు ఇజ్రాయెల్ని ఇరకాటంలో పెట్టేందుకు అటు హమాస్ని, హిజ్బుల్లాని, హూథీలని ముగ్గురిని కూడా రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ అలజడిని నెమ్మదిగా హింసాత్మకంగా మార్చి ఇరానియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఖొమేనీ నాయకత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు అమెరికా ద్వారా జరుగుతున్నాయి ఖచ్చితంగా. కానీ ఆయుధాలు చేరేటటువంటి మార్గము పాకిస్తాన్ నుంచి. అందుకే కరాచీ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి పేలుడు, పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి పోర్టు కరాచీలో జరిగినటువంటి పేలుడులో ధ్వంసమైనటువంటి ఆయుధాలన్నీ కూడాను ఇరాన్కి పంపేందుకు ఉద్దేశించినవని చెప్పి నమ్ముతున్నారు. ఇరాన్ పాలకులు కూడాను ఇటీవలే ఒక ప్రకటన జారీ చేసి, ఒక ఇస్లామిక్ దేశం అమెరికాతో అంటకాగి ఇరాన్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది, అటువంటి దేశాలను మేము క్షమించము అని చెప్పి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. వాళ్ళు పాకిస్తాన్ పేరెత్తలేదు. కానీ అందరికీ అర్థమైపోయిన విషయం ఏంటంటే పాకిస్తాన్ నుంచే ఈ ఆయుధాలు వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి బుషెహర్ అనేటటువంటి పట్టణం ఉంది. ఈ బుషెహర్ పట్టణంలో 60,000 ఆయుధాలు దొరికాయి. చిన్న మొత్తం కాదు, 60,000 ఆయుధాలు దొరికినాయి. గన్స్, పిస్టల్స్, రకరకాల ఆయుధాలు 60,000 క్వాంటిటీలో. ఇవి ఈ ఉద్యమకారుల చేతుల్లోకి పంపించేందుకు, ఇరాన్లో ప్రజా తిరుగుబాటులో ఆయుధాలను జొప్పించి వాళ్ళని అది సాయుధ తిరుగుబాటుగా చేసేందుకు. ఎందుకంటే ఊరేగింపులు నిర్వహించిన, ర్యాలీలు నిర్వహించిన, రాస్తారోకోలు నిర్వహించిన ఇరానియన్ ప్రభుత్వం దాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తోంది. కాబట్టి
తిరుగుబాటు చేయించేటటువంటి ప్రయత్నం చేసేందుకే ఈ 60,000 ఆయుధాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి తుర్బత్, నోష్కి వంటి పట్టణాల నుంచి అటువైపు ఆయుధాలు వెళ్తున్నాయని చెప్పి ఇప్పుడు ఇరాన్ అనుమానిస్తోంది. ముఖ్యంగా బలూచిస్తాన్కి అటువైపు ఉన్నటువంటి బలూచిస్తాన్కి ఇరాన్కి సరిహద్దు ఉంటుంది. సరిహద్దుకు అటువైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని సీస్తాన్ బలూచిస్తాన్ అంటారు. అక్కడ కూడా బలూచ్ మూలానికి చెందిన ప్రజలు నివసిస్తారు. వాళ్ళు సున్నీలు. మొత్తం ఇరాన్ షియా, కానీ ఈ ప్రాంతంలో మాత్రము సున్నీలు ఉంటారు. కాబట్టి వీళ్ళ ద్వారా ఈ బలూచులకు అటు ఇటు ఉన్న బలూచుల మధ్య సంబంధాలను ఉపయోగించుకుని ఆయుధాలను అటు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తుర్బత్, నోష్కి వంటి పట్టణాల నుంచి బుషైర్ పట్టణానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా వీటిని పట్టుకోవడం జరిగింది అని చెప్పి ఇరానియన్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే పాకిస్తాన్ ఇస్లాం గురించి మాట్లాడుతుంది, కానీ తోటి ఇస్లామిక్ దేశం మీద దాడి చేసేందుకు అమెరికాతో అంటకాగేందుకు సిద్ధం. తన దేశపు స్థావరాల్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించింది. గత సంవత్సరంలో ఇరాన్ పైన అమెరికా దాడులు జరిగినప్పుడు విమానాలన్నీ బయలుదేరింది పాకిస్తాన్ నుంచే. పాకిస్తాన్ నుంచి బయలుదేరినటువంటి విమానాలు ఇరాన్ పైన దాడి చేశాయి. దానికి ఇరాన్ గట్టిగా జవాబు చెప్పడం జరిగింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా శాంతించాడు. కానీ అప్పటి నుంచి పాకిస్తాన్ పైన ఇరాన్ ఒక కన్ను వేసింది. అందుకనే ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఇరాన్ నెమ్మదిగా ఈ ఊరేగింపులు, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అదుపు సాధించే ప్రయత్నం చేస్తోంది. దానికి అమెరికా అక్కడ జరిగేటటువంటి ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు తీసుకుని రావడం కోసము అక్కడ ఇంటర్నెట్ బ్యాన్ ఉన్నప్పటికీ స్టార్లింక్ డివైజెస్ వాళ్ళకి ఇచ్చారు. ఈ స్టార్లింక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాన్ మస్క్ నుంచి వెళ్ళాయి. ఇలాన్ మస్క్ యొక్క క్లెయిమ్ ఏంటంటే, ఆయన చెప్పుకునేది ఏంటంటే, ఈ స్టార్లింక్ డివైజెస్ యొక్క కనెక్టివిటీని ఎవరు ధ్వంసం చేయలేరు, కానీ ఇరాన్ వాటి కిల్ స్విచ్ అంటే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి విధానాన్ని కనుగొన్నది. ఈ స్టార్లింక్ డివైజెస్ ఉద్యమకారుల దగ్గర ఉండడము, వాళ్ళు అక్కడి నుంచి వీడియోలు పంపడం జరుగుతోంది. కాబట్టి దానిని కూడా ఇరాన్ కట్ చేయగలిగింది. ఇదివరకు వచ్చినంత సమాచారం ఈరోజు బయటకి రాకుండా చేయటంలో ఇరాన్ విజయవంతం అయింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఆయుధాల సరఫరా ఏదైతుందో దాన్ని కూడా అడ్డుకునేందుకు ఇరాన్ చాలా కృతనిశ్చయంతో పనిచేస్తోంది. అందులో భాగంగానే కరాచీ పోర్ట్ లోపల ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో ఇరాన్కి పంపేందుకు ఉద్దేశించిన ఆయుధాలే ధ్వంసమయ్యాయని చెప్పి ఇరాన్ భావిస్తోంది. పాకిస్తాన్లో కూడా చెప్పుకుంటున్నారు. బహిరంగంగా ఏమీ చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే 60,000 ఆయుధాలు పాకిస్తాన్ వైపు నుంచి ఇరాన్లోకి ప్రవేశించాయి. వాటినే బుషహర్లో పట్టుకోవడం జరిగింది. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోవడం అవసరం. పాకిస్తాన్ కేవలము కిరాయి గూండాలా వ్యవహరిస్తోంది. ఒక కిరాయి గోదాం ఏ రకంగా, కోల్డ్ స్టోరేజ్ ఏ రకంగానైతే పనిచేస్తుందో, కిరాయి తీసుకుని మన ధాన్యం పెట్టొచ్చో, పాకిస్తాన్ అమెరికా ఆయుధాలను, అమెరికా సాధనాలను, అమెరికా విమానాలకు ఉంచుకునేందుకు, వాటికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు చేసేందుకు ఒక కిరాయి దేశంగా పనిచేయటానికి సిద్ధమైందన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.